అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై హైకోర్టు సంచలనం. ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ముందుగా కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి వారి యొక్క సర్వీస్ని బట్టి రెగ్యులర్ అవ్వాలని కోరుకునే ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో దశాబ్దాల తరబడి తక్కువ జీతంతో పనిచేయించుకుని క్రమబద్ధీకరణ నిరాకరించడం శ్రమ దోపిడీకి పాల్పడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో ఉద్యోగులను శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయకుండా తాత్కాలిక అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమించుకోవడాన్ని అనేక సందర్భాల్లో మేము గమనిస్తున్నాం. అయితే రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వీరితో పూర్తికాలం పనిచేయించుకుంటూ రోజువారీ వేతనజీవులుగా ఉంచడం అన్యాయం. తమ సేవలను క్రమబద్ధీకరించాలని ఆ ఉద్యోగులు కోరినప్పుడల్లా అధికారులు సాకులు చెబుతున్నారు. ఈ వైఖరి అయితే సరికాదు. వారి వెంటనే పరిశీలించేటప్పుడు ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించాలి. తెలుగు గంగా ప్రాజెక్టు వర్క్ ఇన్స్పెక్టర్, టైపిస్ట్ తదితర కేడర్లో తాత్కాలిక ప్రతిపాదికన పనిచేస్తున్న పిటిషనర్లు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో టైపిస్టులు, వర్క్ ఇన్స్పెక్టర్లు, ఆఫీసు సబార్డినేట్లు, ట్రెజర్లు, వాచ్మెన్లు, డ్రైవర్లు తదితర సర్వీసులను 2 నెలల్లోగా క్రమబద్ధీకరించాలి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకా పిటిషనర్ల సర్వీసును క్రమబద్ధీకరించడానికి నిరాకరిస్తూ ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తీర్పు కాపీ అందిన నాటి నుంచి 2 నెలల్లోగా పిటిషనర్ల సేవలను క్రమబద్ధీకరించాలని, వారికి అన్ని అనుబంధ ప్రయోజనాలు అందించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భట్టు దేవానంద్, జస్టిస్ శుభేందు సమాంతతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది.